సుమారుగా సుమారుగా 10 కిలో బంగారం వేసు 2 లక్షల రూపాయలు అట్లా 2 లక్షల రూపాయలు రావాలి కదా సార్ ఇది మీకు తెచ్చిన పవన్ కూడా చెప్పలే ఈ చిన్న రూమ్ లో వాడి అంత బాధ చేసి నేను రాత్రి అనక్కడ పగలనకుండా నైట్ 10 గంటల రాత్రి మోతిలో కడుపులో మన్న దుమ్ము వాడా నేను ఎట్లా మోగొన్నాయి బతికినా. తిరుపతి మేము స్కూల్ పని చేసుకుంటాం. మేము జ్యూస్ సెంటర్ పెడతాం. జ్యూస్ సెంటర్ పని చేస్తాం. భార్య ఎక్కల కష్టం మొక్కలు వేసుకొని దాపెట్టుకున్న పైసలు బంగారం మేము పెళ్లి పెట్టింది. మేము రెక్కల కష్టం చేసుకుని తెచ్చుకుంది కొనుక్కొచ్చుకొని తెచ్చుకుంది. అది కలిపి 16 తులాలు దాకా ఉండే 1,40,000 అప్పు కడదామని తెచ్చిపెట్టిన ఇంట్లో. అవి మా భార్య జ్యూస్ సెంటర్ పని చేసింది. ఆ పైసలు దాపెట్టుకున్న పైసలు అవి ఇంట్లోనే ఉండే. రోజు మేము దుడికాడికి పోతా, 10 దుడికాడికి రోజు తీసుకుపోతాం. కానీ ఏంటంటే ఆపోజిట్ పని మీద మర్చిపోయి ఇంట్లో పెట్టిపోయాము. అది నైట్ అయిపోయింది. పొద్దుగాల చూస్తే లేదు. తాళం మీద కూడా పెట్టారు. అల్మారా ఓపెన్ చేసి ఉంది. తాళం కింద పడుతుంది. దొంగలు పడ్డది. రాత్రి ఏళ్ళ వరకు మరి ఇక్కడ నేను సాయంత్రం 3 గంటల వరకు ఉన్నా. ఇక్కడ రోజు జ్యూస్ సెంటర్ ఓపెన్ చేస్తుంది. 8-9 గంటలకు ఉంటుంది. కానీ నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. వర్షం పడ్డది. అందువల్ల నేను జ్యూస్ సెంటర్ ఓపెన్ చేయలేదు. నేను తొందరగా ఊరి పోయినాం. ఊరి పోయేసరికి చూసిన వాళ్ళు ఎవరో చేసిరు. అది ఎండి 30 తులాలు ఉండే పట్టవలసింది. మేము పెళ్లి పెట్టినాం. అది మేము మళ్ళీ బిడ్డ కోసం అని కొనిపెట్టినా. ఇమ్మ కోసం బిడ్డ కూడా కొనిపెట్టినా. బంగారు ఇమ్మ కోసమే. అది కూడా పోయింది. ఎవరైనా ఉంటే దొరికిస్తారు.